నామది ఏజ్ సుమారు 39 సంవత్సరాలు. ఈవిడ సొంతూరు కనవాలగూడ కరాసవలస గ్రామమే. నేడు సుమారు 15 సంవత్సరాల క్రితం అదే గ్రామస్తున్నటువంటి బొడ్డుదల సీనుతో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరి యొక్క వైవాహిక జీవితంలో 2 పిల్లలు పుట్టారు. పాప 7th క్లాస్ చదువుతుంది. బాబు అంగన్వాడీ అంగన్వాడీ స్కూల్కి వెళ్తున్నాడు. ఇది కాకుండా నేటికి సుమారు 10-12 సంవత్సరాల నుంచి ఈ బొడ్డుదల శ్రీనికి కరాసవలస పగ్రామైనటువంటి కొత్త వలస గ్రామానికి చెందిన రాము అనే ఆమెతో అక్రమ సంబంధం ఉన్నట్లు, రెండో వివాహం చేసుకున్నట్లు, వారికి కూడా 2 పిల్లలు ఉన్నట్లు, ఇందు నిమిత్తం ఇరువురు భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు, అలాగే ఈ రాము కూడా ఎక్కడైతే కరాసవలస ఉంటుందో ఇంటి పక్కన కూడా ఆవిడ కూడా రెసిడెన్స్ ఉన్నట్లు, తద్వారా ఇంకా గొడవలు రోజు రోజుకి ఎక్కువైనట్లు, అందులో భాగంగా ఈ మధ్యనే ఈ శ్రీను ఆ కరాసమ్మ కలిసి విజయవాడ నుంచి వచ్చి వాళ్ళ కరాసవలసలో తన ఇంట్లో ఉన్నట్లు, వచ్చినప్పుడు మొదటి భార్య రెండో భార్య పక్కన ఉండడం వల్ల రోజు గొడవలు జరిగినట్లు, అలాగే మొన్నటి దినమనగా తేదీ 29/2024 తేదీన మధ్యాహ్నం సుమారు 4 గంటల సమయంలో కరాసమ్మ పొలం పనుల నిమిత్తం నుండి ఇంటికి వచ్చి ఇంట్లో ఉంది. అదే సమయంలో శ్రీను కూడా ఇంట్లో ఉండడం జరిగింది. ఆ శ్రీను రామదేవికి క్వారీ దగ్గరికి వెళ్ళినట్లు అది గమనించి కరాసమ్మ అడిగింది, ఎందుకు నువ్వు క్వారీ వైపు వెళ్తున్నావు, ఆ రాముతో వద్దన్నాను కదా అని అడిగింది. అంతలో ఇరువురు భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలాట్లో ఇంట్లో ఉన్నటువంటి చున్నీని తీసుకొని ఆవిడ్ని పేక చుట్టి చంపడం జరిగింది. తద్వారా చంపిన తర్వాత ఆవిడ చనిపోయింది. చనిపోయిన తర్వాత ఈయన ఆవిడ విడిచిపెట్టి పారిపోయినాడు. పారిపోయిన తర్వాత ఈ శ్రీను యొక్క తల్లిదండ్రులు ప్లస్ గ్రామ సంస్థలు వచ్చి హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. నిన్నటి దినము సదరు శ్రీను వెళ్ళి వాళ్ళ గ్రామస్తుల ద్వారా వీఆర్ఓ ద్వారా మాకు సరెండర్ అవ్వడం జరిగింది. దానిపైన 302 ఐపీసీ కేసు, ప్రజెంట్ అయితే 103 క్లాస్ 1 బిఎన్ఎస్ కేసు నమోదు చేశాము. అరెస్ట్ చేసి ఆయనకి ఈరోజు జైలుకి కోర్టు తరలిస్తాం.